14 నుంచి 19 వరకు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత బైఫర్కేషన్ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాజధాని విషయంలో కానీ లేకపోతే రాష్ట్రంలోని రెవెన్యూ లోటు విషయంలో కానీ లేకపోతే రాష్ట్రంలో అవకాశాల విషయంలో కానీ ఏదో ఆయనకున్న అనుభవం ఉపయోగించి లేకపోతే కేంద్రంతో కొంత సహాయం తీసుకుని ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసి ఉంచారు. ఈలోపు ఎన్నికలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ సెట్ చేసిన ప్లాట్ఫామ్ పోయింది. అసలు ఆయనకి ఆలోచన పోయింది. సరే, అప్పులు మాత్రం దాదాపు 10 లక్షల కోట్లు అప్పులు చేశాడు ఆయన 5 ఏళ్లలో. అంటే ఆన్ అండ్ యావరేజ్ 2 లక్షల కోట్లు ఏడాదికి. 2 లక్షల కోట్ల అప్పులు చేస్తే ఒకటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కనపడాలి, లేదంటే ఏదన్నా పెట్టుబడులకో పరిశ్రమలకో ఏదన్నా ఒక కార్యాచరణ రూపొందిస్తే దానికి ఖర్చు పెట్టినట్టు కనపడాలి, లేదా ఇంకొక అంశం మీద ఏదైనా ఖర్చు పెట్టినట్టు కనపడాలి. కానీ ఏమీ లేదు. మీరు ఒక రిపోర్ట్స్ చూస్తే 5 ఏళ్లలో ఏం జరిగింది అంటే ఉన్న కంపెనీలు కూడా, కొత్త కంపెనీల మాట వదిలేసేయండి, ఉన్న కంపెనీలు కూడా అక్కడి నుంచి పారిపోయేలా చేశాడు ఆయన, వెళ్ళిపోలేదు. ఇప్పుడు కొన్ని కంపెనీలు బెంగళూరు నుంచి ఆంధ్ర రావాలనుకుంటున్నాయి. ఎందుకని? బెంగళూరు వాళ్ళు తరిమేస్తే ఆంధ్రప్రదేశ్కి రావాలనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు ఉన్నాయి. తాము పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే ఒకటి ఇక్కడ ఉపాధి, కానీ బిజినెస్ మ్యాన్ ఆలోచించేది ఏంటంటే తనకి ఎంత లాభం వస్తుంది అనేది. అందుకని ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు. అది భూమి కావచ్చు, లేకపోతే సబ్సిడీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. బట్ వేరే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినప్పుడు బెదిరించి పంపించేశారు. సరే, చర్చ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఏం చేశాడని కాదు. ఆయన చేసింది ఏంటంటే నేను బటన్ నొక్కాను, సంక్షేమం చేశాను అంటే దాని రిజల్ట్ ఏంటో ప్రజలు ఇచ్చేశారు. మరి చంద్రబాబు నాయుడు ఆయన ఎన్నికలకు ముందు ప్రజలకు ఏం చెప్పారు? సంపద సృష్టి ఎలా చేయాలో మాకు తెలుసు, ఆ సంపద సృష్టించి అవకాశాల గనిలాగా ఆంధ్రప్రదేశ్ని మారుస్తామని చెప్పారు. సో ఇవాళ సరిగ్గా దాని మీదే మనం ఒక బ్రీఫ్ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2 ఏళ్లలో 2 ఏళ్ళు పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. సో ఆ అప్పుల బాధ నుంచి ఎంతైనా కొంతైనా బయటపడిందా రాష్ట్రం? ఒకటి. రెండోది, అప్పు చేయకుండా రాష్ట్రం నడవదు. ఆంధ్రప్రదేశే కాదు, మీరు దేశంలో ఏ రాష్ట్రమైనా తీసుకోండి, అప్పు చేయాల్సిందే. ఆ మాటకు వస్తే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ దాకా అప్పులు చేయాల్సిందే. కానీ ఆ చేసిన అప్పులు దేనికి వాడుతున్నారు? పప్పు బెల్లాల్లా పంచిపెట్టేస్తున్నారా? లేకపోతే రాష్ట్రంలో ఒక స్ట్రాంగ్ పునాది నిర్మించి యువత కోసం ఒక భవిష్యత్తు ప్రణాళిక సిద్ధం చేసి దానికోసం ఆ డబ్బు ఖర్చు పెడుతున్నారు? అంటే అది మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సరిగ్గా కూటమి ప్రభుత్వం చేస్తున్నది దాదాపుగా రెండోదే. సరే, సంక్షేమ పథకాలని పప్పు బెల్లాలంటే కొంతమంది కోపం రావచ్చు. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ నేను అన్నిటినీ అనట్లా. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అని చంద్రబాబు నాయుడు ఏదంటారు అంటే అందరికీ ఒక సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం సహకారం చెయ్యాలి. తప్పదు, అది చేయాల్సిందే. అది ఇప్పుడు పిల్లలకి ప్రభుత్వం ఇచ్చే డబ్బు కానివ్వండి, చదువుకోవడానికి ఆ పేరుతో తల్లికి వందనం ఇచ్చే డబ్బు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇవన్నీ. కానీ కొన్ని ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఫ్రీ బీస్ లెక్కలో కొనొస్తాయి. సో అది చర్చ కూడా ఇప్పుడు దాని గురించి కూడా కాదు. కానీ దేని గురించి అంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ తిరోగమనం నుంచి పురోగమనం దిశగా వెళుతోందా లేదా? అదే కదా చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు, మోడీ గారు పైనుంచి సహకారం చేస్తా అన్నారు. అది ఎంత ఫాస్ట్ ట్రాక్లో వెళుతోంది. ఇప్పుడు అమరావతి, పోలవరం ఈ రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్కి. ఇవి ఒకరోజు 2 రోజుల్లో పూర్తయిపోవు, 1 ఏడాది 2 ఏళ్లలో పూర్తయిపోవు. అలా చెప్తే కూడా అబద్ధం. అది ఇదో ప్రాసెస్. ఒకటి అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్, రెండవది పోలవరం మనకున్న ప్రామిస్. ఈ 2 పూర్తయితే ద ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేటు, ఫేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మారిపోతాయి. అసలు ఏ రాష్ట్రమైనా పోటీ పడాలంటే కూడా దగ్గరికి వచ్చే పరిస్థితి ఉండదు. కానీ దానికి కొంచెం టైం పడుతుంది. అయితే ఇప్పుడు ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి? అప్పులు ఏ స్థాయిలో చేస్తున్నారు, వాటిని దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇప్పుడు కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లో. అదేంటంటే నెలవారీ ఆర్థిక నివేదిక. ఇది నిజంగా గొప్ప విషయం. అంటే మిగతా రాష్ట్రాలని ఏడాదికి ఇదిగో మేము ఏం చేసాం, ఇంత అనుకున్నాం, ఎంత అయ్యింది, ఎంత మిగిలింది, ఎంత అప్పులయ్యాయి, ఇది ఒక రిపోర్ట్ ఇస్తారు. కానీ నెలవారీ ఆర్థిక నివేదిక ఇవ్వడం ప్రజల కోసమో అడిగే వాళ్ళ కోసమో కాదు, ప్రభుత్వానికి కూడా తను తరిచి చూసుకోవడానికి ఒక అవకాశం. సో ఇవాళ పెట్టుబడులు సిఏఏ సమ్మిట్ల ద్వారా కానివ్వండి, మళ్ళీ రేపు నవంబర్లో సిఏఏ సమ్మిట్ జరగబోతోంది. ఈ సమ్మిట్ల ద్వారా ఎంత ప్రామిస్లు అంటే జరిగాయి, అది వెర్బల్ ప్రామిస్లా, ఎంఓయూలు అయినవన్నీ, గ్రౌండ్ అయినవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నవన్నీ. ఇప్పుడు లోకేష్ సౌత్ కొరియా వెళ్ళారు. దాదాపు 7-8 రోజులు, వారం 10 రోజుల పాటు ఆయన పర్యటన చేశారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలన్నీ విస్తృతంగా వివరించి అసలు ఒక దేశం స్థాయిలో చేయాల్సిన కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలో చేశారు.
సౌత్ కొరియా వాళ్ళందరూ కూడా ఫాస్ట్ ఫాస్ట్ మినిస్టర్ అని దాన్ని ఆ కొరియన్ భాషలో పల్లి పల్లి అంటారు, అంటే త్వర త్వరగా అని. అలా సరదాగా పిలిచారు ఆయన అని వచ్చింది. అంటే అంత వేగంగా మేము పనులు చేయగలుగుతామని. సో దాని రిజల్ట్ ఎలా ఉండబోతోంది? అలాగే అంతకుముందు చేసిన రష్యా పర్యటన, అంతకుముందు చేసిన అమెరికా పర్యటన, దీని ద్వారా వచ్చిన పెట్టుబడులన్నీ, దీని ద్వారా కల్పించబోయే ఉద్యోగ అవకాశాలన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే యువతకి మనం ఇచ్చిన ప్రామిస్, ప్రభుత్వం ఇచ్చిన ప్రామిస్ ఏంటి? అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగాల కోసం మీరు పొట్టబట్టుకుని వేరే చోటకు పోవక్కర్లేదు, మీరున్న చోటే దానికి తగ్గ మీకు స్కిల్ మేము అందిస్తాము, అక్కడ మీకు ఉద్యోగాలు వస్తాయని. సో ఆ దిశగా ఎంతవరకు ప్రయత్నం జరుగుతోంది? సో ఒకటి, అప్పుల నుంచి ఎంత బయటపడ్డారు, ఆర్థికంగా అభివృద్ధి ఎలా జరుగుతోంది, పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, అలాగే జిఎస్డిపి రాష్ట్ర వృద్ధి రేటు 2014-19లో దాదాపు 12-13% ఉన్న రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 7-8%, 9% అరౌండ్ పడిపోయింది. మళ్ళీ దాన్ని తిరిగి బిల్డ్ చేస్తున్న పరిస్థితి. కేవలం అదే కాదు, రాష్ట్ర ఇమేజ్ కూడా పడిపోయింది. అది ముఖ్యం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే ఆ రాష్ట్రం తాలూకా ఇమేజ్ ముఖ్యం. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడుకున్న అనుభవమో గత ట్రాక్ రికార్డో ఇవన్నీ ఖచ్చితంగా కొంత కలిసి వస్తాయి. కానీ అంతకుముందు జరిగిన డ్యామేజ్, దాని నుంచి బయటపడేయాల్సిన ఇది, అంటే 2 పనులు చేయాలి. ఒకటి, కొత్తగా ఆకర్షించడం కాదు, పాతవి ఎందుకు అలా జరిగాయో వివరించి మళ్ళీ అలాంటి పొరపాటు జరగదని చెప్పి అప్పుడు కొత్త వాళ్ళని పిలవాలి. అందుకే అమెరికా పర్యటనలో లోకేష్ వెళ్ళినప్పుడు ఒక పెట్టుబడిదారు అడిగాడు, ఏం సార్ మీరు పెట్టమంటున్నారు, మేము అప్పుడు పెడితే ఆ తర్వాత మమ్మల్ని తరివేశారు, మళ్ళీ వస్తే పరిస్థితి ఏంటి అని అడుగుతారు కూడా. వాళ్ళందరినీ కన్విన్స్ చేయాలి. అలాగే సింగపూర్ చెడగొడితే దాన్ని మళ్ళీ సెటరేట్ చేసుకుంటూ రావాలి. సో ఓవరాల్గా మనకున్న కొద్ది టైంలో ఆర్థిక ఆంధ్రప్రదేశ్గా మారుతోందా, మారిందా, మారే దశలో ఉందా, ఎంత స్పీడ్గా జరుగుతోంది, ప్రామిస్లు ఎంతవరకు డెలివరీ అవుతున్నాయి? నేను సంక్షేమం మీద ఎక్కువ ఫోకస్ పెట్టట్లేదు, ఎందుకంటే ఎలాగూ జరగాలి. అది చంద్రబాబు నాయుడు అయినా చేయాలి, రేవంత్ రెడ్డి అయినా చేయాలి, లేకపోతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినా చేయాలి, ఎవరన్నా చేయాలి, కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది. కానీ ద కీన్ ఫోకస్ స్టేట్ డెవలప్మెంట్ మీద, ఫైనాన్సెస్ మీద ఎలా ఉందనేదే మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.